హాయ్ అండి. ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రంలో భాగంగా గణిత బోధన ఆశయాల లక్ష్యాలలో ప్రాక్టీస్ బిట్లు చేసుకుంటున్నామండి. ఆల్రెడీ మొదటి అధ్యాయం అయిపోయింది. రెండవ అధ్యాయంలో 64 వరకు చెప్పుకున్నాము. 65వ బిట్ చూడండి. విద్యార్థుల్లో మంచి చెడు విచక్షణ హేతువాద సామర్థ్యం పెంపొందించడాన్ని క్రమశిక్షణ విలువ తెలుపుతుందండి. విద్యార్థి దత్త వివరాల నుంచి అనుమతులను ముగింపులను రాబడతాడు. ముగింపుల్ని రాబట్టడం అంటే వినియోగం. విద్యార్థి ఇచ్చిన దత్తాంశానికి రేఖాచిత్రం గీయగలిగాడు. ఈ చర్యలో సాధించిన బోధనా లక్ష్యం ఏంటి? రేఖాచిత్రం గీయగలగడం అంటే ఏంటండి? నైపుణ్యం. విద్యార్థి అభ్యసన అనుభవంతో పరస్పర చర్య పొందే ముందు అతని ప్రవర్తనలో కోరదగిన మార్పుని సూచించేది స్పష్టీకరణ. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో వ్యక్తి పోకడలు అభిరుచులు విలువలకు సంబంధించిన అంశం. భావావేశ రంగం. పోకడలు అభిరుచులు విలువలండి. భవిష్యత్తులో నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల సాధనకు గణిత అభ్యసనం అనేది విద్యార్థికి దోహదపడుతుంది. దీనిలో ఇమిడి ఉన్న గణిత విలువ, ప్రయోజన విలువ నిత్య జీవితంలో కాబట్టి. సమితి పరిక్రియలు 9వ తరగతి పాఠ్య పథకంలో అవగాహన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. సమితి పరిక్రియలను అంకగణిత ప్రక్రియలతో పోల్చడం అండి. ఇక్కడ పోల్చడాన్ని అవగాహనతో చెప్తాం అన్నమాట. పోల్చడం అంటే ఎన్నుకొనును, సాధారణీకరించును, ముందుగా తెలియజేయను, ఇవన్నీ వినియోగం కింద వస్తాయండి. నెక్స్ట్, గత 4 దశాబ్దాల్లో ఆంధ్రప్రదేశ్ జనాభా గణాంక వివరాలను అధ్యయనం చేసి 2021లో జనాభా పెరుగుదల రేటును గణిస్తాడు. అవగాహన పెరుగుదల రేటును గణిస్తాడు. అధ్యయనం చేసి పెరుగుదల రేటుని గణిస్తాడు. విద్యార్థి సమస్య సాధనకు నూతన పద్ధతులు సూచిస్తాడు. వినియోగం అండి, నూతన పద్ధతులను సూచించడం. విద్యార్థి ఇచ్చిన గణిత వాక్యాలు, భావనలు, ప్రక్రియలు దోషాలు కనుక్కొని సరిదిద్దుతాడు. అవగాహన అండి, దోషాలు కనుక్కొని సరిదిద్దడం అంటే. బీఈడీ బోధనా సమయంలో సాధించగలిగే ప్రవర్తన పరిమాణాన్ని లక్ష్యాలు. విద్యా ప్రణాళికలో గణితాన్ని చేర్చాలని చెప్పాడు తాత్వికవేత్త అయినటువంటి ప్లేటో గారు. గణితాన్ని విద్యా ప్రణాళికలో చేర్చాలని మొట్టమొదట చెప్పింది ప్లేటో. దానికి కారణం గణిత వివేచన మేధస్సుకు తర్ఫీదు ఇస్తుంది. ఇది కూడా 2 బిట్లు వస్తాయండి ఇక్కడ. గణిత వివేచన మేధస్సుకు తర్ఫీదునిస్తుంది చెప్పింది ఎవరు? ప్లేటో. గణితము విద్యా ప్రణాళికలో చేర్చాలని చెప్పింది ఎవరు? ప్లేటో. గణిత శాస్త్రజ్ఞుల సేవలను అభినందించడము. సౌందర్యాత్మక విలువ. అవగాహన లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ. ఫలితాలను సరిచూచుట అవుతుందండి. ఇవన్నీ వినియోగం కింద వస్తాయి. జ్ఞప్తికి తెచ్చుకుంటా జ్ఞానము, మిగతా వినియోగం కింద వస్తాయండి. నెక్స్ట్, విద్యార్థి ఏకాగ్రత పట్టుదలను సూచించే గణిత విద్యా విలువ క్రమశిక్షణ. ఏకాగ్రత పట్టుదల గణితం సంస్కృతికి అర్థం వంటిది అని ఓబెన్ అన్నారు. కొంతమంది మంచి సంగీతం వింటున్నప్పుడు ఎలాంటి ఆనందం పొందుతారో గణితం అధ్యయనంలో కూడా అంత ఆనందం పొందుతాను అన్న గణిత శాస్త్రవేత్త జిహెచ్ హార్డీ గారు. సమస్య సాధనకు సంబంధించని అభ్యసన సూచిక. వ్యక్తీకరణను రూపొందిస్తారు. ఇది సంబంధించని అభ్యసన సూచిక అన్నమాట. మంచి అందమైన ముఖం చూసినప్పుడు, మంచి గాత్రం విన్నప్పుడు, మంచి శిల్పం చూసినప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుందో గణితం పట్ల కూడా అటువంటి అనుభూతే కలుగుతుంది అనే అభిప్రాయం వ్యక్తం చేసింది ఎవరండి? జేమ్స్ న్యూమన్ గారు. సంఖ్యలతో వ్యవహరించినట్టు తెలియక జరిగే ఆధునిక అంతర్గత అంకగణిత అభ్యాసమే సంగీతమని ఏ విలువ గురించి లెబ్నిజ్ తెలిపారు? కళాత్మక విలువ. విద్యార్థి తన నిత్య జీవితంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో గణితాన్ని ఉపయోగిస్తే ప్రయోజన విలువ అవుతుంది. నెక్స్ట్, గణితంలో ఆటపాటలు కళాత్మక విలువని తెలియజేస్తాయి. సమయపాలన, ధైర్యము, ఆత్మవిశ్వాసాన్ని క్రమశిక్షణ విలువ విద్యార్థికి నేర్పిస్తుంది. ఎన్సీఎఫ్ 2005 సెకండరీ స్థాయి విద్యార్థులకు చేసిన సిఫారసుల్లో లేనిది ఏంటంటే వివిధ శీర్షికల విస్తృతి పెంచడం అనేది లేదండి. గణిత భావనలు నైపుణ్యాలను సమ్మిళితం చేస్తుంది. రేఖాగణిత ప్రమేయాలను రుజువు చేస్తుంది. ప్రత్యేకంగా గణిత శాస్త్ర నిర్మాణాన్ని ఒక ప్రత్యేక విషయంగా నేర్చుకుంటుంది. ఇవన్నీ ఉన్నాయి, ఇది మాత్రం లేదు. వివిధ శీర్షికల విస్తృతిని పెంచడం అనేది లేదు. ఎన్సీఎఫ్ 2005 సెకండరీ స్థాయి విద్యార్థులకు. జ్ఞానాత్మక రంగంలో కింది నుంచి 5వ లక్ష్యం అవగాహన. జ్ఞానాత్మక రంగంలో లక్ష్యాల వరుస క్రమం పైనుంచి ఏంటంటే ఫస్ట్ జ్ఞానము, తర్వాత అవగాహన, తర్వాత వినియోగము, తర్వాత విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. బ్లూమ్స్ వర్గీకరణ కృత్రిమం అని విమర్శించిన వారు కృత్రిమం కాక అలా గుర్తుపెట్టుకోవచ్చండి. బ్లూమ్స్ వర్గీకరించిన జ్ఞానాత్మక రంగంలో 3వ అంశం వినియోగం.
64లో భావావేశ రంగానికి చెందిన లక్ష్యాలను గుర్తించిన విద్యావేత్తలు భావావేశ రంగం అండి, మాసియా క్రాత్వాల్. నెక్స్ట్ భావావేశ రంగంలోని లక్ష్యముల వరుస క్రమం: గ్రహించటం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, లాక్షణికం. విలువ వ్యవస్థాపనం ఇవి రెండు పక్క పక్కన వస్తాయి. వా కూడిస్తే వి తర్వాతే కదండి వ్యా వచ్చేది. అలా గ్రహించడం, ప్రతిస్పందించడం, క్రావడ్లు ఫస్ట్ వచ్చినాయి, అలా గుర్తుపెట్టుకోవచ్చు. లాస్ట్ లాక్షణీకరణం వస్తుందండి. నెక్స్ట్ భావావేశ రంగానికి చెందని లక్ష్యం సునిశ్చితత్వం. ఇది చెందదండి. గ్రహించడం, వ్యవస్థాపనం, ప్రతిస్పందించడం అనేది చెందుతుంది. ఇది నైపుణ్యం అనుకుంటా. నెక్స్ట్ మానసిక చలన రంగానికి చెందిన లక్ష్యాలను రూపొందించిన విద్యావేత్తలు ఎలిజబెత్ హింసన్, ఆర్హెచ్ దవే. మానసిక చలన రంగంలో పైనుంచి 4వ లక్ష్యం ఉచ్చారణ. క్రింది లక్ష్యాల మానసిక చలన రంగానికి సంబంధించినది సునిశ్చితత్వం. ఇందాక వచ్చింది కదండి అది. సునిశ్చితత్వం భావావేశ రంగం చెందదు, మానసిక చలన రంగానికి చెందుతుంది. మానసిక చలన రంగంలోని లక్ష్యముల క్రమం ఏంటి? ఫస్ట్ అనుకరణ, తర్వాత హస్తలాఘవం, తర్వాత సునిశ్చితత్వం, తర్వాత ఉచ్చారణ, తర్వాత సహజీవనం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. దీన్ని కొంచెం హింటు లాజిక్గా గుర్తుపెట్టడానికి లేదు, కానీ గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.